ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవ యేసయ్య సర్వాధికారి, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనము. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దాని కన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో భక్తిహీనుని సంపాదన వాణిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమును కన్నా ప్రత్యుపకారము చేయును. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. ఉదయమందు విత్తనము అస్తమయమందును నీ చెయ్యి వెనక తీయక విత్తుము, అది ఫలించిన ఇది ఫలించిన, లేక రెండుని సరిసమానంగా ఎదుగును వెరకు. లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించేటప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయడు అప్పుడు మీకు ఇయ్యబడును అని కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీకు వడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పిన. లేవీకాండం 23వ అధ్యాయం 22వ వచనం. మీరు నీ పంట చేను కోయినప్పుడు నీ పొలం యొక్క వరను పూర్తిగా కొయ్యకూడదు, నీ కోతలో రాలిన పరిగిను ఏరుకొనకూడదు, గీజులకును పరదేశులకు వాటిని విడిచిపెట్టవలను, నేను మీ దేవుడైన యెహోవాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం. ఆశించిన దాన్ని ఆకలిగిన వానికి ఇచ్చి శ్రమ పడిన వాడిని తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీకు వెలుగు ప్రకాశించను, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. నిన్ను అడుగువానికి నువ్వు అప్పు, అడుగుగోరువానికి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకొని, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకొను అని ఈ విషయమే చెప్పవచ్చును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే, ఉత్తమమైన ప్రతికారం చేటుకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. చివరిగా ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ దేవేసేన, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అంటే మీరే మా ప్రత్యేక అవసరంలో మాకు సమృద్ధి కలగజేయ దేవుడే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభువు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.